ఈరోజు మనము ఫోర్త్ క్లాస్లోని ఫిఫ్త్ లెసన్ సత్యమహిమ అనే పాఠ్యం గురించి, ఆ పాఠ్యానికి సంబంధించినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సత్యమహిమ అనే పాఠమును ఎవరు రచించారు? సత్యమహిమ అనే పాఠమును ఎవరు రచించారు? ఆప్షన్ ఏ వింజమూరి శివరామరావు, ఆప్షన్ బి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు, ఆప్షన్ సి అవధాని రమేష్, ఆప్షన్ డి త్రిపురనేని రామస్వామి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవధాని రమేష్ సత్యమహిమ అనే పాఠాన్ని రచించారు. నెక్స్ట్, కన్నడ గేయం అనే పాఠంను ఎక్కడి నుండి తీసుకోబడింది? కన్నడ గేయం అనే పాఠమును ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఆప్షన్ ఏ ఎస్ఈఆర్టీ పాఠ్యపుస్తకం, ఆప్షన్ బి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం, ఆప్షన్ సి నీతి చంద్రిక, ఆప్షన్ డి మర్యాద రామన్న కథలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం ద్వారా కన్నడ గేయం అనే పాఠంను తీసుకోబడింది. నెక్స్ట్, సత్యమహిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ మానవీయ విలువలు, ఆప్షన్ బి నైతిక బాధ్యత, ఆప్షన్ సి సత్యం పలకడం, ఆప్షన్ డి నైతిక విలువలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నైతిక విలువలు. సత్యమహిమ అనే పాఠ్యభాగం నైతిక విలువలు అనేటువంటి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. సత్యమహిమ అనే పాఠాన్ని రచించిన అవధాని రమేష్ ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు? సత్యమహిమ అనే పాఠాన్ని రచించినటువంటి అవధాని రమేష్ ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ ఏ 19వ శతాబ్దం, ఆప్షన్ బి 20వ శతాబ్దం, ఆప్షన్ సి 21వ శతాబ్దం, ఆప్షన్ డి 18వ శతాబ్దం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 20వ శతాబ్దం. అవధాని రమేష్ 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, ఏ కాలు దీనేరం అనే కథను ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఆప్షన్ ఏ పంచతంత్ర కథలు, ఆప్షన్ బి నీతి చంద్రిక, ఆప్షన్ సి మర్యాద రామన్న కథలు, ఆప్షన్ డి నజీరుద్దీన్ కథలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మర్యాద రామన్న కథలు. ఏ కాలుది నేరం అనే కథను మర్యాద రామన్న కథల నుంచి తీసుకోబడింది. నెక్స్ట్, ఈ మొగంబులకేమి ఈ మిసిమి పసలేమి, ఈ మొగంబులకేమి ఈ మిసిమి పసలేమి అనే గేయ పంక్తుల్లో మిసిమి అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ మెరిసే, ఆప్షన్ బి అందం, ఆప్షన్ సి నూతన కాంతి, ఆప్షన్ డి మనస్సు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నూతన కాంతి. మిసిమి అంటే దానికి అర్థం నూతన కాంతి అని. నెక్స్ట్, చెన్నారు కరుణతో అన్నాయనుచు పిలిచి అనే గేయ పంక్తుల్లో చెన్నారు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ మంచిదైన, ఆప్షన్ బి అందమైన, ఆప్షన్ సి దుఃఖమైన, ఆప్షన్ డి ప్రేమతో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అందమైన. ఇక్కడ చెన్నారు అనే పదానికి అర్థము అందమైన. నెక్స్ట్, సత్యమహిమ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ ఏ గేయం, ఆప్షన్ బి కథనం, ఆప్షన్ సి గేయ కథ, ఆప్షన్ డి గేయ కథనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గేయ కథ. సత్యమహిమ అనే పాఠము గేయ కథా ప్రక్రియకు చెందినటువంటిది. నెక్స్ట్, సత్యమహిమ పాఠము రచయిత అవధాని రమేష్ ఎక్కడ జన్మించాడు? సత్యమహిమ పాఠము రచయిత అవధాని రమేష్ ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ తూర్పుగోదావరి, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి గుంటూరు, ఆప్షన్ డి అనంతపురం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్నూలు. సత్యమహిమ పాఠం రచయిత అవధాని రమేష్ కర్నూలు జిల్లాలో జన్మించారు. నెక్స్ట్, సత్యమహిమ అనే గేయ కథ ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఆప్షన్ ఏ కాసుల పేరు, ఆప్షన్ బి ప్రతీకారం, ఆప్షన్ సి మూడు మంచి కథలు, ఆప్షన్ డి గుజ్జనగూళ్ళు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుజ్జనగూళ్ళు. సత్యమహిమ అనే గేయ కథ గుజ్జనగూళ్ళ నుంచి తీసుకోబడింది. నెక్స్ట్, ఏ కాలుది నేరం అనే పాఠంలో మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ రామన్న, ఆప్షన్ బి రామకృష్ణ, ఆప్షన్ సి బీర్బల్, ఆప్షన్ డి తిమ్మరసు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రామన్న.
మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికే పరిహారం చెల్లించాలి అని అన్నవాడు రామన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, మా నాన్న నాకు బొమ్మలు కొన్నాడు. ఇచ్చిన వాక్యంలో క్రియాపదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ నాకు, ఆప్షన్ బి మా నాన్న, ఆప్షన్ సి బొమ్మలు, ఆప్షన్ డి కొన్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కొన్నాడు. ఇక్కడ క్రియాపదం అన్నాడు. క్రియ అంటే పని, కొనడం అనేది ఒక పని కాబట్టి ఇది క్రియాపదాన్ని చెప్పుకోవచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, క్రింద ఇచ్చిన ఏకవచన బహువచన రూపాల జతల్లో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ చెట్టు చెట్లు, ఆప్షన్ బి బహుమానం బహుమానాలు, ఆప్షన్ సి దేవత దేవుళ్ళు, ఆప్షన్ డి పిల్లవాడు పిల్లలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దేవత దేవుళ్ళు. అక్కడ దేవత అన్నప్పుడు దేవతలు అన్నది బహువచనం అవుతుంది, కానీ ఇక్కడ దేవుళ్ళు అని ఇచ్చారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, అనుచు తెన్నులు చూచి కన్నులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మూమెట్లు కనుగొందు. ఈ గేమ్లో తెన్నులు చూచి అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ కళ్ళు కాయలు కాయటం, ఆప్షన్ బి ఎదురు చూచి, ఆప్షన్ సి చెడు గుణాలు లేనట్టి, ఆప్షన్ డి జీవితం గడిచే విధానం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎదురు చూచి. తెన్నులు చూచి అన్నదానికి అర్థము ఎదురు చూసి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఓ చెలువిన ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే అనగే పంక్తులు ఏ పాఠంలోనివి? ఆప్షన్ ఏ కన్నడ పాట, ఆప్షన్ బి తమిళ గేయం, ఆప్షన్ సి కన్నడ గేయం, ఆప్షన్ డి తమిళ పాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కన్నడ గేయం. ఓ చెలువిన ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే అన్నది కన్నడ గేయంలోని పంక్తులు అన్నమాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో క్రియాపదం కాని పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ తెచ్చారు, ఆప్షన్ బి వెళ్ళారు, ఆప్షన్ సి ఇచ్చారు, ఆప్షన్ డి ముద్దాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ముద్దాయి. ఎందుకంటే ఇక్కడ క్రియాపదం కానిది ఏది అని గుర్తించమన్నారు. తెచ్చారు, ఇచ్చారు, వెళ్ళారు అన్నవన్నీ కూడా క్రియాపదాలు. ముద్దాయి అన్నది దానికి డిఫరెంట్గా ఉన్నది కాబట్టి ఇది క్రియాపదం కానిది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ముద్దాయి. ఏకాలు దీనేరం అనే పాఠంలో మేము నలుగురము అన్నాదమ్ములమే, పెద్దవాళ్ళం ముగ్గురము ఫిర్యాదులం చిన్నవాడి మీద చేశాము, చిన్నవాడు ముద్దాయి, మీ తీర్పు కోసం వచ్చాము అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ రామన్న, ఆప్షన్ బి కడపటివాడు, ఆప్షన్ సి పెద్దవాడు, ఆప్షన్ డి రెండవ వాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పెద్దవాడు. నెక్స్ట్, క్రింద ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ రామన్న అత్వసంధి, ఆప్షన్ బి అక్కడున్న అత్వసంధి, ఆప్షన్ సి నాకిప్పుడు ఉత్వసంధి, ఆప్షన్ డి నిజమే అత్వసంధి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిజమే అత్వసంధి. ఇక్కడ సరికాని దాన్ని గుర్తించమన్నారు కాబట్టి నిజమే అత్వసంధి అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సత్యమహిమ అనే పాఠంలోని క్రింది గేయంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. మా నాన్న వస్తాడు మాకేమి తెస్తాడు, మరి గంజి పోస్తాడు మమ్ము బతికిస్తాడు. ఇది ఏ అలంకారానికి సంబంధించిందో తెలియపరచమన్నారు. సో ఆప్షన్ ఏ వృత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ బి రూపకాలంకారం, ఆప్షన్ సి స్వభావోక్త అలంకారం, ఆప్షన్ డి అంత్యానుప్రాస అలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అంత్యానుప్రాస అలంకారం. ఎందుకంటే వాక్యం చివర కానీ పదము చివర కానీ అక్షరం చివర కానీ ఒకే రకమైనటువంటి పాదాలు కలుస్తున్నప్పుడు వాటిని మనం అంత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి గేయంలో వస్తాడు, తెస్తాడు, పోస్తాడు, బతికిస్తాడు ఇవన్నీ కూడాను ఒకే ప్రాసకు చెంది ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అంత్యానుప్రాసగా చెప్పుకుంటాం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్, సత్యమహిమ గేయ కథలోని గేయ పాదాలను సరైన వరుస క్రమంలో రాయండి. ఆప్షన్ ఏ నా ముద్దు బిడ్డల, ఆప్షన్ బి అనుచు తెన్నులు చూచి, ఆప్షన్ సి మూమెట్టు కనుగొందు, ఆప్షన్ డి కనులొప్పి చెప్పేటి.
సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అనుచు తెన్నులు చూచి కన్నులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు గనుగొందు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన పదాల అర్థాల జతల్లో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ గతి, జీవితం గడిచే విధానం. ఆప్షన్ బి మహిమ, గొప్పతనం. ఆప్షన్ సి చెరితుండు, చెడు గుణాలు లేనట్టి. ఆప్షన్ డి ఆర్తి, దుఃఖం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చెరితుండు, చెడు గుణాలు లేనట్టి. నెక్స్ట్, క్రింది ఇచ్చిన గేయ పంక్తుల్లో నా గొడ్డలి పోయింది నేను ఎలా బతకాలి అనే వాక్యాన్ని సమర్థించే గేయ పంక్తులను గుర్తించండి. ఆప్షన్ ఏ గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన. ఆప్షన్ బి నా ముద్దు బిడ్డల మోమెట్ల కనుగొందు. ఆప్షన్ సి నా గొడ్డలే పోయే నా గతి ఇంకేమి. ఆప్షన్ డి పిల్లల కడుపగ్గి చల్లారు నెట్టు తగ్గి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నా గొడ్డలే పోయే నా గతి ఇంకేమి. నెక్స్ట్, బంగారు గొడ్డలివి వెండి గొడ్డలియును బహుమానముగానిచ్చి పంపించే దీవించి. ఈ గేయ పంక్తులు ఏ పాఠంలోనివి? ఆప్షన్ ఏ సత్యమహిమ. ఆప్షన్ బి పరివర్తన. ఆప్షన్ సి గోపాల్ తెలివి. ఆప్షన్ డి సత్యమహిమ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సత్యమహిమ. నెక్స్ట్, మనమనేయ అంగలదే ಅರುಳಿವುರ ಹವುಗಳೇ ನಾಳೆ ದಿನ ನಾಡಿದನು ನಡೆಸುವರು ನೀವುಗಳೇ అనే గేయ పంక్తులు ఏ పాఠంలోనివి? ఆప్షన్ ఏ తమిళ గేయం. ఆప్షన్ బి మలయాళ గేయం. ఆప్షన్ సి కన్నడ గేయం. ఆప్షన్ డి తెలుగు కన్నడ గేయం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కన్నడ గేయం. కన్నడ గేయంలోనివి ఈ యొక్క పంక్తులు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలోని క్రియాపదం లేని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ శైలు నాట్యం చేసింది. ఆప్షన్ బి సీను మంచి బాలుడు. ఆప్షన్ సి అర్చన పాటలు పాడింది. ఆప్షన్ డి అమ్ములు ఆట ఆడింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రీను మంచి బాలుడు. ఇది క్రియాపదం లేనటువంటి వాక్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏకాలు దీనేరం అనే పాఠంలో మేము నలుగురము కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం. దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాం అని ఎవరితో ఎవరన్నారు? ఆప్షన్ ఏ రామన్నతో కడపటివాడు. ఆప్షన్ బి రామన్న పెద్దవాడితో. ఆప్షన్ సి రామన్నతో చిన్నవాడు. ఆప్షన్ డి రామన్నతో మొదటివాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రామన్నతో మొదటివాడు. నెక్స్ట్, ఏకాలుది నేరం అనే పాఠంలో తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది. మరి దానికి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు? అది వదిలేసినా వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బు లేదు అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ రామన్నతో కడపటివాడు. ఆప్షన్ బి రామన్న పెద్దవాడితో. ఆప్షన్ సి రామన్నతో రెండవవాడు. ఆప్షన్ డి రామన్న చిన్నవాడితో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రామన్నతో కడపటివాడు అన్నాడనమాట. నెక్స్ట్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో క్రియాపదం లేని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ గీత కవితలు రాసింది. ఆప్షన్ బి హర్షిత చిత్రాలు వేసింది. ఆప్షన్ సి వాల్మీకి గొప్ప మహర్షి. ఆప్షన్ డి నాగేష్ అన్నం తింటున్నాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాల్మీకి గొప్ప మహర్షి. ఇందులో క్రియాపదం లేని వాక్యం అన్నమాట ఇది. నెక్స్ట్, కన్నడ గేయం అనే పాఠంలో ದೊಡ್ಡವರಲ್ಲಿ ಭಕ್ತಿ ಗೌರವ ತೊರಲಬೇಕು ನನ್ನೆ ನುಡಿಯಲ್ಲಿ ಸತ್ಯವ ಎಂದು ಪಾಲಿಸಬೇಕು. ఈ గేయ పంక్తుల్లో సత్యవ ఎందుకు పాలిసಬೇಕು అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ పెద్దలను గౌరవించాలి. ఆప్షన్ బి సత్య మార్గంలో ప్రయాణించాలి. ఆప్షన్ సి అసత్య మార్గంలో ప్రయాణించాలి. ఆప్షన్ డి సోదర భావాన్ని కలిగి ఉండాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సత్య మార్గంలో ప్రయాణించాలి. సత్యవ ఎందు పాలిసಬೇಕು అంటే సత్య మార్గంలో ప్రయాణించాలి అని అర్థం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.
నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన జతల్లో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ క్షీరాన్నం పరమాన్నం, ఆప్షన్ బి పక్కభాగం పార్శ్వము, ఆప్షన్ సి రాయి పాషాణము, ఆప్షన్ డి పుణ్యం కానిది పాపము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్షీరాన్నం పరమాన్నం. నెక్స్ట్ ఏగాలుది నేరం అనే పాఠంలో అయ్యలారా దూది కాలటం నిజమే కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకు వచ్చిన కాలు వల్ల జరగలేదు, మీ వాటా కాళ్ళ వల్లే జరిగింది. ఎలాగంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయం అవటం వల్ల ఆ ఆవిటి కాలుతో పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా అని ఎవరితో అన్నారు. ఆప్షన్ ఏ నలుగురు అన్నదమ్ములతో రామన్న, ఆప్షన్ బి రామన్న సభలో వారితో, ఆప్షన్ సి పెద్దవాడితో రామన్న, ఆప్షన్ డి కడపటి వాడితో రామన్న. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రామన్న సభలోని వారితో అన్నాడు. నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చినటువంటి జతలలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ నష్టపరిహారం పంచమీ తత్పురుష సమాసం, ఆప్షన్ బి బంగారు గొడ్డలి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ సి సత్యవ్రతం చతుర్థి తత్పురుష సమాసం, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సత్యవ్రతం చతుర్థి తత్పురుష సమాసం. ఇది ఆన్సర్. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో చూసి లైక్ చేయట్లేదు కొంచెం లైక్ కొట్టండి. అలానే ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి టీచర్స్. మీ సపోర్ట్ మాకు కొంచెం మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, మాకు కొంచెం ఉత్సాహంతో మరిన్ని వీడియోస్ చేయగలుగుతాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సువర్ణ టీచర్.